శ్రీమాత్రే నమః. గురువారం రోజు శనగలతో ఇలా చేస్తే చాలు, ఇక డబ్బే డబ్బు. భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలా గురువారం రోజున సాయిబాబాను పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా గురువారంని విష్ణువు, దేవతలైన బృహస్పతికి అంకితం చేశారు. గురువారం రోజున పసుపును దానం చేసి పసుపు బట్టలను ధరించడం మంచిది. గురువారాల్లో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పసుపు విషయాలలో శనగపప్పు తినడం, దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. గురువారం విష్ణువుకు పసుపు వస్తువులను సమర్పిస్తే భక్తుల కోరికలను తీరుస్తాడు అంటారు. మరి అలాంటి గురువారం రోజున ఈ ప్రత్యేకమైన శనగల రెమెడీని చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని ద్వారా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరి ఆ రెమెడీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు లేక అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఇంటికి దక్షిణం లేదా పడమర వైపు ఉన్న ఇంటిలో ఏదైనా మూలను గంగా జలంతో శుభ్రం చేసి అక్కడ స్వస్తిక్ గుర్తును వేయాలి. అనంతరం అక్కడ చెంబులో శనగలు, బెల్లం కలిపిన నీటిని పెట్టాలి. ఈ విధంగా 5 గురువారాలు చేయడం వల్ల ఇంట్లో ఆ దేవుని విష్ణు ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా దక్కి సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అదేవిధంగా ఎవరైనా వివాహం కాని వారు, వివాహానికి సంబంధాలు చూస్తున్నా సెట్ కాని వారు ఎర్రటి ఆవుకు శనగపిండిని కొద్దిగా బెల్లం కలిపి తినిపించాలి. ఈ విధంగా 11 గురువారాలు చేయడం వల్ల గోమాత ఆశీస్సులు లభించి త్వరలోనే పెళ్లి నిశ్చయం అవుతుంది. గురువారం రోజున శనగపప్పుతో తయారు చేసిన పదార్థాలు తినడం, లేదంటే శనగలను దానం చేయడం వల్ల మంచి చేకూరడంతో పాటు డబ్బు వచ్చే మార్గాలు పెరిగి చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. గురువారం రోజున బాబాను కూడా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీక.